నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు బాల త్రిపుర సుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్బీ సుధా గారు. మనము మొన్ననే తెలుసుకున్నాం నవంబర్ నెల ఫలితాలు. మనకి చాలా గ్యాప్ వచ్చింది అండ్ తర్వాత డిసెంబర్ నెల ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ న్యూ ఇయర్ ఫలితానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. న్యూ ఇయర్ కి వెళ్ళాలి అనుకున్నా సరే ఫస్ట్ డిసెంబర్ ని మనం క్రాస్ అవ్వాలి. కాబట్టి ముందుగా మనం డిసెంబర్ లో ద్వాదశ రాశుల వారి కంటే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతా బాగుండాలని అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా కొంచెం పాజిటివిటీ ఉంటే ఇంకా పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు, నెగిటివిటీ ఉంటే కొంచెం నెగిటివిటీ నుంచి బయటపడడానికి పరిహారాలు కూడా తెలుసుకుందాం. పదండి మేడం. మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేసింది, ఆల్మోస్ట్ 2025 జరిపేస్తున్నారు. సో ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్. సో డిసెంబర్ లో ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయి, అందుకంటే ముందు ఫస్ట్ గ్రహస్థితులు ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పక మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలా మంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను. అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం, గోచారం చూద్దాం ఎలా ఉందో. మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రించడం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు. సో కుంభంలో ఉన్నారు, మేజర్ ప్లానెట్ కదా ఆయన. సో శనీశ్వరుతోనే మొదలెడుతున్నారు అనమాట. రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటున్నారు. అలాగే జూపిటర్ అంటే గురువు ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారనమాట, ఆయన వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే మార్స్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను. ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు, ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట ఈ నెలే. అలాగే మనం చూసామంటే మెర్కురీను సన్ ఏమో మనకి వృచ్చికంలో ఉన్నారు, అంటే సూర్యగ్రహము బుధ గ్రహం మనకేమో వృచ్చికంలో ఉన్నారు అనమాట. సన్ ఏంటంటే మనకి 15th డిసెంబర్ కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు, అంటే సూర్యుడు. ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది. కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది. ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ 11th వెళ్ళిపోతుంది. అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఆయన 16th డిసెంబర్ కి డైరెక్ట్ అవుతున్నారు, రిట్రోగ్రేడ్ లో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకోటి శుక్రగ్రహం, శుక్రుడేమో మనకి 2nd డిసెంబర్ కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు. 2nd డిసెంబర్ కి మనకేమో మకరానికి వెళ్తున్నారు. అలాగే ఈ నెల 28th డిసెంబర్ కి కుంభానికి వెళ్తున్నారు అనమాట. సో కుంభంలో మనకి శనిను వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు. అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్నాయి, 2 రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము. బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు, మెర్కురీ రిట్రోగ్రేడు, జూపిటర్ రిట్రోగ్రేడు, అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచ పడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంది. ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ కూడా చాలా మందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అనమాట. శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా, కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి గ్రహస్థితులు. తప్పక వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 12th లార్డ్ డెబిలిటేషన్ ఎక్కడంటే 3వ ఇంట్లో. సో కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పటికీ కుజుడు, బట్ ఏంటంటే ఎక్కువ ఖర్చు అవ్వకుండా అంటే సేవింగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మనం చూసాము అంటే 11th లార్డ్ ఏమో కూడానే ఉన్నారు, కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, అంటే జూపిటర్ మన గురు కూడానే ఉన్నారు కనుక కొంతవరకు ఖర్చులు అయినప్పటికీ శుభ ఖర్చులు అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషలీ వీళ్ళకి ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది తప్పక నెలకొంటుంది. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి 7వ ఇంట్లో సన్ అండ్ మెర్కురీ కలిసి ఉన్నారనమాట. 2nd లార్డ్ కూడా కలిసి ఉన్నారు కనుక తప్పక బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది, డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే కెరియర్ పాత్ లో కూడా వీళ్ళకి లాభమే ఉంటుంది. అందరికీ ప్రమోషన్లు వచ్చాయి కదా, అందరికీ ఇంక్రిమెంట్స్ వచ్చాయి కనుక సో తప్పక లాభం అనేది ఎక్కువ కనిపిస్తోంది. సో బాగుంటుంది, ఈ నెల అంతా ఎంజాయ్ చేస్తారనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసామంటే 2nd లార్డ్ 7th హౌస్ లో ఆయన ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారు కనుక కొంతవరకు ఏంటంటే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, కానీ కూడా
ఏంటంటే బిజినెస్ లో ఏంటంటే సమంగా వస్తారు తప్ప కాంపిటీషన్ కన్నా మనం ముందుకు సాగిపోతాం, ముందుకెళ్ళిపోదాం అనే వాళ్ళకి కొంత ఏంటంటే అడ్డంగాలు వస్తాయి అని చెప్తూ ఉంటాం, బ్రేక్స్ వస్తాయి అంటూ ఉంటాం కదా, అలా కొంతవరకు బ్రేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనం వీళ్ళు మాత్రం తప్పక ఏంటంటే ఉన్నత వ్యక్తిని కలవడం కానీ, వాళ్ళతో ఏంటంటే కలిసి బిజినెస్ మాట్లాడడం కానీ, మీటింగ్స్ కి కూర్చోవడం కానీ, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, అవన్నీ ఆపర్చునిటీస్ వస్తాయి. ఒక నెలలో అన్ని అయిపోవు కదా, సో ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కువ ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఇచ్చిపుచ్చుకోవడం క్రయ విక్రయాలు చేసేవాళ్ళు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళందరికీ కొంతవరకు లాభం అనేది చేకూరుతుంది అనమాట. సో దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది ఉంది. కానీ కొత్తగా పెళ్లి చేసుకుని ఇప్పుడే గృహస్థితి స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈగో క్లాషెస్ అని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ మనం చూసామంటే శని చాలా స్ట్రాంగ్ గా, ఈ రాశి వాళ్ళకి శని మంచి పొజిషన్ లో ఉన్నారు. అండ్ ఏంటంటే ఆయన తప్పక బాధ్యతలు అనేవి ఎక్కువ ఇస్తారు, అది నిర్వహిస్తారు కూడాను. సో తప్పక ఏంటంటే వాళ్ళ పై వాళ్ళు బాసెస్ కానీ సూపర్ బాసెస్ మన్నన పొందే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే పొగడుదల అనేది అండ్ షైన్ అవ్వడం, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక ఏంటంటే ఫోర్ ఫ్రంట్ కి వస్తారని చెప్తూ ఉంటాము. అలాగ తప్పక బాగుంటుంది వీళ్ళకి. అలాగే ఈ రాశికి అధిపతి 9వ ఇంట్లోకి వస్తున్నారు. సో భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు తప్పక పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ మీద దృష్టి ఎక్కువ పెడతారు. అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, శుభకార్యాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు తప్పక స్పిరిచువల్ టాక్స్ లో కానీ, లేకపోతే స్పిరిచువాలిటీ మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు, దాంట్లో పాల్గొంటారు. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము ఏంటంటే పుణ్యక్షేత్రాలు వెళ్ళడం, అలాగే ఏంటంటే పుణ్య నది స్నానాలు చేసే ఒక యోగం అనేది కనిపిస్తోంది. కనుక తప్పక వీళ్ళకి ఈ నెలంతా బాగుంటుంది, కొంతవరకు లాభం చేకూరుతుంది. అండ్ ఆల్సో స్టూడెంట్స్ కి కూడా ఇది మంచి తరుణం అనే చెప్పాలి, ఎందుకంటే 11th రావు ఉన్నాడు. అలాగే ఫారిన్ లో సెటిల్ అయిన వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది చాలాను. ఈ నెల అంతాను ఎంజాయ్ చేస్తారు. అలాగే ఏంటంటే విందు వినోదాల్లో తప్పక పాల్గొంటారు. ఎక్కువ ఏంటంటే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా వీళ్ళకి తప్పక ఉంటుందన్నమాట. వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు సెకండ్ లార్డ్ మన 7th లో ఉన్నారు, కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు కనుక వీళ్ళకి సూచన ఏంటంటే ప్రాపర్టీ విషయంలో కొంతవరకు జాగ్రత్తలు వహించడం అనేది మంచిది. అలాగే చాలా రోజుల నుంచి ఏదైనా కేసెస్ ప్రాపర్టీ విషయం జరుగుతూ ఉంటే కనుక ఈ నెల రైట్ టైం కాదు, ఏమి అంటే ఒక డెసిషన్ అనేది రాదు, ఇంకా పొడిగించడం అనేది జరుగుతుంది. కనుక కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది సూచన. హెల్త్ విషయం మాత్రం తప్పక వీళ్ళు కాపాడుకుంటూ ఉండాలి, ఎస్పెషలీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అన్నమాట. ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకుంటూ ఉండాలి. వీళ్ళు కూడా తప్పక రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే, పరిహారం చేయవలసిందే. అండ్ ఆల్సో ఏంటంటే జూపిటర్ కాళ్ళు పట్టుకోవడం అనేది, గురు కాళ్ళు పట్టుకోవడం అనేది చాలా మంచిది. మనకి తెలుసు శుక్రుడిని కూడా శుక్రాచార్య అంటాము. సో లక్ష్మీ గణపతి పూజలు, హోమాలు, అలాగే ఏంటంటే నిత్యం గణపతి బొమ్మ పెట్టుకుని నిత్యం పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో నవగ్రహానికి ఎవ్రీ సాటర్డే ప్రదక్షిణ చేయడం అనేది చాలా మంచిది అన్నమాట. అలాగే శనివారం శనీశ్వరుడికి ఏమో పులుపు అంటే ఇష్టం కనుక మన చేత్తో అన్నదానం చేయడం, అలాగే పులిహార లాంటివి పెట్టడం, లేకపోతే లెమన్ రైస్, లెమన్ జ్యూస్ ఇవన్నీ పెట్టడం అనేది ఈ వృద్ధులకి ఇవ్వడం అనేది ఇంకా మంచిది అనుకో. బట్ ఎవరిష్టం వాళ్ళది, ఎవరికైనా ఇవ్వచ్చు. ఇంటికి పిలిచి కూడా భోజనం పెట్టడం, అన్నదానం చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట. అలాగే ఏంటంటే సాటర్డే గోవుకి తప్పక ఆహారం పెట్టడం చాలా మంచిది. మనం లక్ష్మీదేవి కింద కొలుస్తాము, అందుకని లక్ష్మీకే ఎక్కువ చేయాలని చెప్తున్నాను కనుక తప్పక ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక పని చేయొచ్చు, అంటే హోర శాస్త్రం అనేది ఉందన్నమాట. హోరా బట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా అది కరెక్ట్, అదొక శాస్త్రం అన్నమాట. సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి
ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇది చాలా మందికి కూడా మనం ఇచ్చున్నాము. సో హోరశాస్త్రం బట్టి, ప్రశ్న బట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా చాలా మంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈ రోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు. సో పేరు బట్టి జాతకం ఎప్పుడు అవ్వదు. జాతకం బట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. అంటే ఏంటంటే ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది, సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి, తుల్యంగా చూసి, అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం, కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది, వాళ్ళకి కావాల్సిన రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము. దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది, రెమెడియల్ మెషర్స్ చెప్పడం జరుగుతుంది, అలాగే జాతిరత్నాలు ఏం వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి. మనం చాలా మందికి ఇచ్చున్నాం కూడాను. లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట. కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైం ఉండదు. సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ కాలంలో అందరూ ఏంటంటే భర్త అవ్వగానే మనం చూసేస్తున్నారు, జాతకాలు వేసేసుకుంటున్నారు. కానీ కొంతమందికి అంటే ఊళ్ళల్లో ఉండే వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట ఫోన్ చేసి, నేను ఈ స్టోన్ వేసుకున్నాను, నాకేమో మంచి జరగలేదు అంటారు. సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం బట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కరెక్ట్ కాదనమాట. తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది. కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్, అలాగే హోరశాస్త్రంకి వెళ్ళడం బెస్ట్ అన్నమాట. ఇవన్నీ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.